అమ్మ 7th వన్ చూడండి, క్వశ్చన్ చూడండి. వాడు ఏమంటాడు, కంప్యూట్ ద సమ్ ఆఫ్ 4 digit నెంబర్స్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ద డిజిట్స్ 4 digits 1 3 5 7 ఇఫ్ ఈచ్ డిజిట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ వన్స్ ఇన్ ఈచ్ అరేంజ్మెంట్. అంటే రిపిటేషన్ ఈస్ నాట్ అలౌడ్ అన్నమాట. ఒక డిజిట్ ని ఒకసారి ఉపయోగించాలి. మరి ఆల్రెడీ దీనికి ఫార్ములా చెప్పుకున్నాం కదా, 4 digits ఇచ్చాడు. మనకు కావాల్సింది కూడా ఏంటి, 4 digit నెంబర్స్ యొక్క సమ్ కావాలంటున్నాడు. అంటే ఇక్కడ n వాల్యూ 4 అవుతుంది, r వాల్యూ కూడా 4 అవుతుంది. అప్పుడు ఫార్ములా ఏంటంటే n-1 p r-1 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇంటూ 1 1 1 1. అలా ఎన్నిసార్లు వేసుకుంటాం, 6 times. r అంటే ఇక్కడ 4 కదా, మరి 4 digit నెంబర్ అడిగాడు కాబట్టి r వాల్యూ 4 కదండి. కాబట్టి 1 1 1 1 అది మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందండి అన్నపూర్ణ గారు? అర్థమైంది సార్. కాబట్టి ఇక్కడ 16 digits ఏంటంటే 4 digits అమ్మ. అందులో 0 లేదు కాబట్టి 7th సొల్యూషన్. గివెన్ డిజిట్ సార్ 1 3 5 7. ఇది ఇంటర్మీడియట్ లో వస్తుంది సమ్ ఇది. తర్వాత ఇప్పుడు ఇక్కడ హియర్ n = 4. ఎందుకంటే ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు, 4 digits ఇచ్చాడు. అలాగే r = 4. మనకేం కావాలి, 4 digit నెంబర్స్ కావాలి కాబట్టి r వాల్యూ 4. అదే 3 digit నెంబర్స్ అంటే r వాల్యూ 3, 2 digit నెంబర్ అంటే r వాల్యూ 2, 1 digit నెంబర్ అంటే r వాల్యూ 1. ఇప్పుడు ద సమ్ ఆఫ్ 4 digit నెంబర్స్ formed by the given digits. ఈ మ్యాటర్ అంతా మీరు రాయక్కర్లేదు, అర్థం అవడం కోసం నేను రాస్తున్నాను. మీరు డైరెక్ట్ గా ఫార్ములా వేసుకుని అందులో సబ్స్టిట్యూట్, ఫార్ములా కూడా వేయక్కర్లేదు, డైరెక్ట్ గా ఫార్ములా ఊహించుకుని సబ్స్టిట్యూట్ చేసాడు. ఈక్వల్ టు ఏమవుతుంది ఫార్ములా, n-1 p r-1. ఈ ఫార్ములా కూడా వేయనుకున్నాయి. 4-1 p 4-1 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే 1 + 3 + 5 + 7 ఇంటూ 1 1 1 1. ఎందుకంటే r వాల్యూ 4 కాబట్టి 4 times వేసాను. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 3p3 అవుతుందమ్మా. 3p3 ఇంటూ ఇదేమో 5 8 8 8 16 అవుతుంది ఇంటూ 1 1 1 1. 3p3 అంటే 3 ఫ్యాక్టరల్ అమ్మా. 3 ఫ్యాక్టరల్ అంటే 6 అమ్మ వాల్యూ ఇంటూ 16 ఇంటూ 1 1 1 1 అంటే 96 ఇంటూ 1 1 1 1. 96 1 సార్ 96, 6 9 ఉంటుంది, 96 9 105 10 ఉంటుంది, 96 ను 10 96 10 అంటే 106 6 10 ఉంటుంది, 96 ను 10 106. ఏమండి, కాబట్టి ఎంత వచ్చిందండి వాల్యూ, 1,06,656. ఏమండి, నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. 8th క్వశ్చన్ ఏమంటాడంటే చూడండి, ఫైండ్ n ఇఫ్ np3 = 60 అని ఇచ్చాడమ్మా. అయితే n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా. ఇది కూడా మీరు లోయర్ క్లాస్ లో చేస్తారు, అది ఇంటర్మీడియట్ లో చేస్తారు మీరు. గివెన్ np3 = 60 అని ఇచ్చాడమ్మా. ఇది మనం రకరకాలుగా చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, దీన్ని మనం 20 × 3 అని రాశాను అనుకోండి, మళ్ళీ 20ని 5 × 4 అని రాశాను అనుకోండి. ఆ తర్వాత దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను 5p3 అని రాసుకోవచ్చామా. 5 నుంచి మొదలుపెట్టి 3 వరకు వచ్చింది, 3 టైమ్స్ వచ్చాయి కాబట్టి 5p3. అంటే np3 = 5p3 అయిందంటే n = 5 కదమ్మా. ఎలా అయినా చేసుకోవచ్చు. లేదా np3 అంటే ఏంటి, np3 = 60 అని ఇచ్చాడు కాబట్టి np3 అంటే n × n - 1 × n - 2 దట్ ఈక్వల్ టు 16. మళ్ళీ మనం 20 × 3 కింద రాసాం. తర్వాత 5 × 4 × 3. అలా కూడా చూసుకుంటే మనకి n వాల్యూ ఏమైంది, 5 అయింది. అలా అయినా చేసుకోవచ్చాం, దానికన్నా ఇదే బెస్ట్ అని అడిగింది. తర్వాత 9th క్వశ్చన్ అమ్మా. 9th క్వశ్చన్ ఏమన్నాడు చూడండి మరి, 56p r + 6 = 54p r + 3 = 30,800 = 100. అయితే r వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఇది ఫార్ములా అప్లై చేయాల్సిందే తప్పదు. 56p r + 6
given 56p r plus 6 is to 54p r plus 3. The 56 summary 96 56p r plus 6 54p r plus 3 equal to 30,800 is to 1. ఏమండి ఇక్కడ మనం రేషియోస్ ప్రపోర్షన్స్ చెప్పుకున్నాం కాబట్టి ఇది ఇంటూ ఇది ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది అలా చేసుకున్నా మీ ఇష్టం, అలా అయినా చేసుకోవచ్చు, లేదు మామూలుగా ఫార్ములా అప్లై చేసుకుని చేసుకోవచ్చు. ఇష్టు అంటే బై అని వస్తుంది కదా, కాబట్టి 56p r plus 6 by 54p r plus 3 మీకు అర్థం అవడం కోసం ఈ స్టెప్లో వేస్తున్నాను, లేకపోతే నేను రివర్స్ లో రాస్తాను అంతే. దీనికి ఫార్ములా అప్లై చేసి వచ్చిన వాల్యూ రివర్స్ లో రాసుకుంటాను, అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటాను. 30,800 by 1 800 by 1. ఇప్పుడు దీని ఫార్ములా అప్లై చేస్తే ఫార్ములా ఏంటంటే NPR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. కాబట్టి ఇది ఏమవుతుందంటే 56 ఫ్యాక్టోరియల్ బై 56 మైనస్ r మైనస్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది ఏమవుతుంది, ఫ్రాక్షన్ ఉంది కాబట్టి 1/n ఉంది కాబట్టి బై ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్. కాబట్టి డినామినేటర్ ఏమవుతుందంటే 54 ఫ్యాక్టోరియల్ వస్తుంది, న్యూమరేటర్ ఏమవుతుందంటే 54 మైనస్ r మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 30,800. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 56 ఇంటూ 55 ఇంటూ 54 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చు. అలాగే ఇది 56 మైనస్ 6 అంటే 50 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇదేమవుతుంది 51 మైనస్ r ఫ్యాక్టోరియల్ అవుతుంది. కాబట్టి నేను 51 మైనస్ r ఇంటూ ఏదంటే ఒక స్టెప్ వేద్దాం లేదు, 54 ఫ్యాక్టోరియల్ 54 ఫ్యాక్టోరియల్ 54 ఫ్యాక్టోరియల్. లేదంటే మీకు అర్థమవుతుందంటే ఇక్కడే రాసేసుకోండి 50 మైనస్ r ఫ్యాక్టోరియల్ అని, ఎందుకంటే ఇది 51 ఫ్యాక్టోరియల్ మైనస్ r ఫ్యాక్టోరియల్ వస్తుంది కాబట్టి 51 మైనస్ r ఇంటూ 50 మైనస్ r ఫ్యాక్టోరియల్ అని రాశాను. 50 మైనస్ r ఫ్యాక్టోరియల్ 50 మైనస్ r ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 56 55 3080 అమ్మా, అంటే 10 వచ్చిందమ్మా. అంటే ఇప్పుడు నాకు 51 మైనస్ r ఈక్వల్ టు 10 వచ్చింది కాబట్టి r ని రైట్ సైడ్ 10 ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే r ఈక్వల్ టు 51 మైనస్ 10 దట్ ఈక్వల్ టు 41 అమ్మా. అందరికీ అర్థమైందమ్మా? నెక్స్ట్ అర్థం కాకపోతే అడగండి, తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత 10th క్వశ్చన్ చూడమ్మా, చూడండి. టెన్త్ క్వశ్చన్ చూడండి. n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఇది గుర్తుపెట్టుకోండి, ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడుతుంది. n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ఇంటూ n ఫ్యాక్టోరియల్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. n+1 ఫ్యాక్టోరియల్ ఎలా రాస్తాం మనం, n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ అని రాస్తాం, మైనస్ n ఫ్యాక్టోరియల్ అలా ఉంచేస్తాం. n ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే n+1 మైనస్ 1 వస్తుంది, n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే n అవుతుంది అంతే. తర్వాత చెప్తాను అది. నెక్స్ట్ చూడండి. In how many different ways can a club with 10 members select a president, secretary and treasurer if no member can hold 2 offices and each member is eligible for any office? అంటే బాధ ఏంటి, మొత్తం 10 మెంబర్స్ ఉన్నారట, అందులో మనం దేనికి సెలెక్ట్ చేయాలి, దాన్ని ఏమంటారు, ఏ పొజిషన్ సెలెక్ట్ చేయాలి, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కోసం సెలెక్ట్ చేయాలి. మరి ఇక్కడ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3 పర్సన్స్ మనం అరేంజ్ చేయాలి, ప్రెసిడెంట్ కిందను, సెక్రటరీ కిందను, ట్రెజరర్ కిందను. కాబట్టి 10 పర్సన్స్ నుంచి 3 పర్సన్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం, 10p3 అవుతుందమ్మా. అర్థమైందమ్మా? అర్థం అవుతుందా మీకు? తర్వాత క్వశ్చన్ చూడండి. When John arrives in New York, he has 8 shops to see, but he has time only to visit 6 of them. In how many different ways can he arrange his schedule in New York? ఒక జాన్ అనేవాడికి ఏంటంటే న్యూయార్క్ వచ్చాడు అనమాట, వస్తున్నాడు. అతనికి ఏంటంటే 8 షాప్స్ ఉన్నాయి చూసుకోవడానికి, అయితే అతనికి టైం మాత్రం కేవలం 6 షాప్స్ చూసుకోవడానికి టైం ఉంది. అయితే ఎన్ని రకాలుగా చూసుకుంటాడు అని అడుగుతాడు. కాబట్టి 8 షాప్స్ నుంచి 6 షాప్స్ ఎన్ని రకాలుగా చూసుకోవచ్చు అంటే 8p6 అవుతుందమ్మా. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ చూడండి 13th క్వశ్చన్ చూడండి. When Dr. Ram arrives in his dispensary, he finds 12 patients waiting to see him. He can see only 1 patient at a time.
find the number of ways he can schedule his patients if they all want their turn, and if 3 live in digest before Dr. Ram gets around to seeing them. వాడు బాధ అంతా ఏంటంటే ఒక రామ్ అనేవాడు ఉన్నాడు, వాడు డాక్టర్ అటే. అయితే అతను చూడడానికి ఏంటంటే మొత్తం వాళ్ళ పేషెంట్స్ వచ్చారు, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం కోసం దేనికోసం వచ్చారు అనుకోండి. ఇప్పుడు అయితే అతను ఒక్కొక్కసారి ఒక్కొక్క పేషెంట్నే చూడగలడు. అయితే ఎన్ని రకాలుగా చూడగలడు అని అడుగుతాడు. దేనికి? ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా అతను మీట్ అవ్వడానికి ఎన్ని రకాలుగా మీట్ అవ్వచ్చు, లేదా ముగ్గురు కనుక వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన రాకముందే వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఎన్ని రకాలుగా మీట్ అవ్వచ్చు అనేది అడుగుతున్నాడు. కాబట్టి వాళ్ళ పేషెంట్స్ నుంచి 12 పేషెంట్స్ ని కూడా ఆయన ట్రీట్ చేశాడు అనుకోండి, 12 అవుతుందన్నమాట. అంటే అందరూ మీట్ అయినట్టు ఫస్ట్ క్వశ్చన్ కి. రెండోది ఏమంటున్నాడు? ముగ్గురు వెళ్ళిపోయారు అంటున్నాడు కదా ఆయన రాకముందే. ఇంకెంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. 12 మెంబర్స్ నుంచి 9 మెంబర్స్ ఎన్ని రకాలుగా చూస్తాడు వాడు ఆయన? కాబట్టి 12P9 అవుతుందమ్మా. అర్థమవుతుందమ్మా మీకు? అది విషయం ఏమా. కాబట్టి ఇక్కడ ఎంత క్వశ్చన్ ఏంటి చెప్పుకోవాలి. ఎంత క్వశ్చన్ ఏమన్నాడు వాడు? n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఏమా n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు, దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో n ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే n+1 మైనస్ 1 అమ్మా. 1 క్యాన్సిల్ అయిపోతే n ఇంటూ n ఫ్యాక్టోరియల్ అవుతుందమ్మా. ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సార్ 11th క్వశ్చన్ ఏమన్నాడు వాడు? హౌ మెనీ డిఫరెంట్ వేస్ 3 ప్రెసిడెంట్స్, అదే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ని మనం తీసుకోవాలి. కాబట్టి మొత్తం మెంబర్స్ 10 పర్సన్స్ కాబట్టి 11th 10P3 అవుతుంది. 10P3 అవుతుంది. ఎలా అంటే 3 పర్సన్స్ కదా మనకు కావాల్సిన, ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్. కాబట్టి ఫస్ట్ ప్రెసిడెంట్ అనుకోండి, ఎంతమంది సెక్రటరీ అనుకోండి, ట్రెజరర్ అనుకోండి. ఈ ప్రెసిడెంట్ కి మొత్తం మన దగ్గర అవైలబుల్ గా 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 10 మెంబర్స్ లో ఎవరైనా అవ్వచ్చు. ఒకరిని ప్రెసిడెంట్ కింద సెలెక్ట్ చేస్తాం అనుకోండి, ఇంకెంతమంది ఉంటారు? 9 మెంబర్స్. ఆ 9 మెంబర్స్ లో ఎవరైనా సరే సెక్రటరీ అవ్వచ్చు. ఒకరిని సెక్రటరీగా అరేంజ్ చేస్తాం అనుకోండి, ఇంకెవరో ఎంతమంది ఉంటారు? 8 మెంబర్స్. 8 మెంబర్స్ లో ఎవరైనా సరే ట్రెజరర్ అవ్వచ్చు. కాబట్టి 10P3 ఈక్వల్ టు 10 ఇంటూ 9 ఇంటూ 8 అమ్మ. 9 8 72, 72 10s అంటే 720 వేస్ అమ్మ. నెక్స్ట్ 12th క్వశ్చన్ అమ్మ. 12th క్వశ్చన్ ఏమన్నాడమ్మా? జాన్ అనేవాడు ఏంటంటే వాడికి 8 షాప్స్ ఉన్నాయట, చూడడానికి ఏమో టైం లేక 6 షాప్స్ చూస్తాడు. కాబట్టి అది ఏమవుతుందంటే 8P6 అవుతుంది. 8P6 అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 మల్టిప్లై చేస్తే 20 23 60 66 360 367 అంటే 2520. 2520 8 అంటే 20,160 అమ్మ. తర్వాత 13th క్వశ్చన్ అమ్మ. 13th క్వశ్చన్ డాక్టర్ గారిని చూడడానికి వచ్చారు కదా పేషెంట్స్. కాబట్టి ఆయన మీట్ అవ్వాలి ఖచ్చితంగా అనుకుంటే కనుక ఫస్ట్ ఏమన్నాడు? ఖచ్చితంగా మీట్ అయితే కనుక ఎంతమంది చూడొచ్చు? ఆయన 12 మెంబర్స్ కాబట్టి 12P12 ఈక్వల్ టు 12 ఫ్యాక్టర్లు అవుతుందమ్మా. ఏమా 12 ఫ్యాక్టర్లు అంటే మనం 12 నుంచి మొదలు పెట్టుకుని 1 వరకు వేసేసుకోవడం. 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇదంతా మల్టిప్లై చేస్తే మీకు ఎంత వస్తుందంటే 479,001 600 అంత వస్తున్నాం. తర్వాత ఫస్ట్ది అయిపోయింది ఇది. తర్వాత బి అన్నాడు. ఏమన్నాడు? బిలో 3 మెంబర్స్ వెళ్ళిపోయారట ఆయన రాకముందే. కాబట్టి ఇంకా 9 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 12P9 అమ్మ. 12P9 అంటే దట్ ఈక్వల్స్, ఇది కూడా 12 నుంచి మొదలు పెట్టుకుని 9 మెంబర్స్ వరకు వేసుకోవాలి.
12 into 11 into 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4. ఇది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 833 600 వేసి అవుతుంది. ఏమండి? అది నెక్స్ట్ ఒకసారి ఇది రాసేసుకుంటారా? ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఏమా ఇది రాసుకోండి, ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. లేదంటే ఎక్సర్సైజ్ చెప్పానా ఇక్కడ కొంచెం చెప్పేసిన తర్వాత రాసుకుంటూ కానీ వెళ్ళాలి. ఒకసారి వినండి అమ్మా రాత్రి కానీ. అమ్మ వినండి రాత్రి కానీ. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎక్సర్సైజ్. 4p3 అంటే ఏం రాసుకోవాలమ్మా? 4p3 అంటే 4 into 3 into 2 లేదా 4p3 మనం 4 ఫ్యాక్టర్లను కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా మీకు? అర్థమవుతుందమ్మా మీకు? npn-1 అంటే n ఫ్యాక్టర్ అమ్మ ఫార్ములా. npn-1 అంటే n ఫ్యాక్టర్లు అమ్మా. ఇక్కడ npn-1 అంటే n ఫ్యాక్టర్లు అవుతుందమ్మా. ఏమా ఎందుకు ఎలా అవుతుందంటే n ఫ్యాక్టర్లు బై n-1 ఫ్యాక్టర్లు అని తీసుకుంటే n ఫ్యాక్టర్లు బై ఇదేమవుతుంది n-n ప్లస్ 1 ఫ్యాక్టర్లు అవుతుంది. అంటే n ఫ్యాక్టర్లు బై 1 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టర్లు అవుతుందమ్మా. npn-1 అంటే n ఫ్యాక్టర్ల ఫార్ములా. ఇది రాసుకోండి ఇక్కడ. అలా జరుగుతుంది. మీ దగ్గర ఎప్పుడైనా పుస్తకాలు ఉన్నాయనుకోండి, పుస్తకాలు ఉన్నప్పుడు మీరు అక్కడ ఆప్షన్స్ టిక్ పెట్టేకండి ఆన్సర్లు. అలా టిక్ పెట్టేస్తే మీరు ఇంకోసారి చేసేటప్పుడు మీకు అంత అగ్రెసివ్ గా చేయరు. చూడగానే ఆన్సర్ కనిపించేస్తుంది. ఇంకా చేస్తే ఏముంది, చేయకపోతే ఏముంది. అర్థమవుతుందా? మీకు అక్కడ ఆప్షన్ కనిపించినప్పుడు టిక్ పెట్టేకండి. ఆప్షన్ మీరు టిక్ పెట్టకపోతేనే మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు కొద్దిగా చేస్తారు. అది చేయాలని ఉంటుంది మీకు సమ్ము, అప్పుడు క్లారిటీగా చేస్తారు. అంతే తప్ప మీరు ఆప్షన్ టికెట్ ఇస్తున్నారు అనుకోండి, మీకు అలా చూడగానే ఆన్సర్ తెలిసిపోద్ది. ఇంకా చేసిన ఉపయోగం ఉండదు. కాబట్టి మీకు టెక్స్ట్ బుక్స్ ఇచ్చిన క్వశ్చన్ దగ్గర ఆప్షన్స్ ఉంటే టిక్ పెట్టకండి అని చెప్తున్నాను. ఓకేనామా? పాత బుక్ మూలం టిక్ పెట్టేసారు అన్ని. ఇలా ఆప్షన్ లో టిక్ పెట్టుకోకండి, ఆన్సర్ లో టిక్ పెట్టేకండి. టిక్ పెట్టేస్తే మీరు చేసేది ఏమి ఉండదు ఇంకా. సరే, ఇక్కడ 4p3 అంటే ఏమనుకున్నామా మనం? 4 ఫ్యాక్టర్లు అనుకున్నాం కదా. 4 into 3 into 2 4 3s are 12, 12 2s are 24. దాన్ని మనం 4 ఫ్యాక్టర్లు అంటున్నాం. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి అవుతుంది. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ 4p4 అంటే ఏంటి? npn అంటే n ఫ్యాక్టర్లు కదా ఫార్ములా. కాబట్టి 4p4 అంటే 4 ఫ్యాక్టర్లు కదా ఫార్ములా. కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ 0 ఫ్యాక్టర్లు అంటే ఏం చెప్పుకున్నాం మనం? 1 అని చెప్పుకున్నాం. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? బి అవుతుందమ్మా. తర్వాత 7 ఫ్యాక్టర్లు అంటే మనకి 7 into 6 ఫ్యాక్టర్ లేదా 7 into 6 into 5 ఫ్యాక్టర్, లేదంటే 7 ఫ్యాక్టర్లు అంటే 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 చేస్తే 5040 వస్తుందమ్మా. నెక్స్ట్ ఎన్పిఆర్ లో n అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలని చెప్పుకున్నాం. మీకు గుర్తుందో లేదో? n అనేది n బిలాంగ్స్ టు z ప్లస్ అని చెప్పుకున్నామా? yes sir. మాట్లాడటమా? yes sir. yes sir. తర్వాత ఎన్పిఆర్ లో రిస్ట్రిక్షన్ ఏంటి? మనం కండిషన్ చెప్పుకున్నాం, 0 less than or equal to r less than or equal to n అని చెప్పుకున్నాం లేదా? అంటే n వాల్యూ ఖచ్చితంగా r కన్నా ఎక్కువైనా ఉండాలి, లేదా r కి సమానం అవ్వచ్చు. కాబట్టి ఆప్షన్ బి అవుతుందమ్మా. నెక్స్ట్ ఎన్పిఆర్ ఈక్వల్ టు n into n-1 into n-2 into and so on n-r+1 అంటున్నాడు. ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటున్నాడు. ఇది ఒక ఫ్యాక్టర్, ఇది ఒక సెకండ్ ఫ్యాక్టర్, థర్డ్ ఫ్యాక్టర్. అలా ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయంటే ఇక్కడ r ఉంది కాబట్టి 6 ఫ్యాక్టర్స్ వస్తాయి. అదే ఇక్కడ np2 అని ఉంది అనుకోండి, n into n-1 అని రాస్తాం, 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. np3 ఉంది అనుకోండి, n into n-1 into n-2 అంటాం, 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే ఇక్కడ r వాల్యూ ఎంత అయితే అన్ని ఫ్యాక్టర్స్ వచ్చినట్టు. ఇక్కడ ఆరే ఉంది కాబట్టి మొత్తం 6 ఫ్యాక్టర్స్ ఉన్నట్టు. అర్థమైందమ్మా మీకు? yes sir. నెక్స్ట్ ఎన్పిఆర్ అంటే ఫార్ములా ఏం చెప్పుకున్నాం? n ఫ్యాక్టర్ బై n-r ఫ్యాక్టోరియల్. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇప్పుడు
NP4 ఈక్వల్ టు 12 ఇంటూ NP2 అంటున్నాడు ఇక్కడ మీరు గమనిస్తే NP4 ను మనం n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 అని రాసుకోవచ్చు. 12 ఇంటూ ఇది NP2 ని n ఇంటూ n మైనస్ 1 అని రాసాం అనుకోండి. ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే n మైనస్ 3 n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఉంటుంది. ఈ 12 ని 4 ఇంటూ 3 అని రాసాం అనుకోండి. n మైనస్ 2 ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 6 అవుతున్నాం. లేదా మేము చేసుకోగలం సార్ అనుకుంటే ఆప్షన్ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసే కన్నా నన్ను అడిగితే ఇదే బెస్ట్. కాబట్టి ఇక్కడ నుంచి చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు 4p3 అన్నాడు. 4p3 అంటే 24. ఎక్సైజ్ 5. ఫస్ట్ది 4p3 ఈక్వల్ టు 24 అంటే ఆప్షన్ సిఎం. రెండోది 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 24. ఇది కూడా బి అవుతుంది మీరు. తర్వాత మూడోది 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ ఇంత రాయకర్ లేకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి. 5 ఫ్యాక్టోరియల్ వరకైనా గుర్తుపెట్టుకో, 6 ఫ్యాక్టోరియల్ వరకైనా గుర్తుపెట్టుకోండి. మనకి 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 అంటున్నాం. 5 ఫ్యాక్టోరియల్ అంటే 24 ఇంటూ 5 120. అదే 6 ఫ్యాక్టోరియల్ అంటే 120 ఇంటూ 6 720. 7 ఫ్యాక్టోరియల్ అంటే 720 ఇంటూ 7 5040. 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ రాస్తున్నాం. 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 అని చెప్పుకున్నాం. 5040 మీకు గుర్తుంటే 7 ఫ్యాక్టోరియల్ వరకు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఏ అవుతుందమ్మా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఉంది. ఫోర్త్ క్వశ్చన్ వాడు ఏమన్నాడు? 0 ఫ్యాక్టోరియల్ అంటాడు. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అని చెప్పుకున్నాం. కాబట్టి ఆప్షన్ బి అవుతుందమ్మా. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ ఎన్పిఆర్ లో ఎన్ ఏమవ్వాలి అన్నాడు. పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి. ఎన్పిఆర్ లో ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అవ్వాలి. కాబట్టి పాజిటివ్ ఇంటీజర్ అంటే ఆప్షన్ సి. కాబట్టి నెక్స్ట్ సిక్స్త్ వన్ అమ్మా. సిక్స్త్ వన్ లో ఎన్పిఆర్ దాని రిస్ట్రిక్షన్ ఏంటి అన్నాడు. మనకు తెలిసిన కండిషన్ ఏంటి? 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. కాబట్టి ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ కాబట్టి ఎన్పిఆర్ లో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే కండిషన్ ఆప్షన్ బి అవుతున్నాం. తర్వాత సెవెంత్ క్వశ్చన్ 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. NP2 అనుకుంటే n ఇంటూ n మైనస్ 1 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. అలాగే ఎన్పిఆర్ అంటే 6 ఫ్యాక్టర్స్ వస్తాయి. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ n మైనస్ ఆర్ ప్లస్ 1. మీకు అర్థం అవడం కోసం ఇది రాస్తాను కానీ ఏం రాయక్కర్లేదు. మీరు డైరెక్ట్ గా ఆప్షన్ రాసుకోవచ్చు. అంటే 6 ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే ఆప్షన్ డిఎం. నెక్స్ట్ ఎయిత్ వన్ ఎన్పిఆర్ ఫార్ములా రాయమన్నాడు. ఎన్పిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. కాబట్టి ఆప్షన్ ఏఎం. నెక్స్ట్ నైన్త్ వన్ అమ్మ. నైన్త్ వన్ వాడు ఇచ్చింది ఏంటంటే NP4 ఈక్వల్ టు 12 ఇంటూ NP2 అన్నాడు. దీన్ని మనం ఎలా రాయాలని చెప్తున్నాను నేను? NP4 అంటే ఎలా రాసుకోవచ్చు? n నుంచి మొదలుపెట్టి 4 రావాలి. n మైనస్ 1 n మైనస్ 2 n మైనస్ 3 దట్ ఈక్వల్స్ 12 ఇంటూ n ఇంటూ n మైనస్ 1. n ఇంటూ n మైనస్ 1 n ఇంటూ n మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఈక్వల్ టు ఈ 12 మనం 4 ఇంటూ 3 అని రాయండి. ఇక్కడ చూడండి, దీనికన్నా ఈ వాల్యూ ఒకటి తక్కువే కదా, దీనికన్నా ఒక వాల్యూ తక్కువే కదా. కాబట్టి n మైనస్ 2 ఈక్వల్ టు 4. n మైనస్ 2 ఈక్వల్ టు 4 అయితే n ఈక్వల్ టు 6 అవుతుంది. n మైనస్ 2 ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 6 అవుతుంది. 4 ప్లస్ 2 మాట. అంటే n ఈక్వల్ టు 6 అంటే ఆప్షన్ ఏమి ఇచ్చడం వాడు? బి. అందరూ టెక్స్ట్ బుక్ చూస్తున్నారా? Yes, sir. నెక్స్ట్ తర్వాత 10th క్వశ్చన్ చూడండి. చూడండి ఇక్కడ NP3 NP2 ఈక్వల్ టు 3:1 అని ఇచ్చాడమ్మా. అయితే n వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. NP3 NP2 ఈక్వల్ టు 3:1 అని ఇచ్చాడు. 3:1 అంటే 3 కదా. అలాగే NP3 అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2. ఇష్టు అంటే బై. NP2 అంటే n ఇంటూ n మైనస్ 1. n ఇంటూ n మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది ఇక్కడ? n మైనస్ 2 ఉంటుంది. n మైనస్ 2 ఈక్వల్ టు 3 అయితే n ఈక్వల్ ఏమవుతుంది? 5 అవుతుంది. అంటే ఆప్షన్ సి అవుతుందమ్మా.
అర్థమవుతుందా? ఇంకో విషయం, ఏదైనా హింట్లు అవన్నీ కూడా క్వశ్చన్ పక్కన రాసేసుకోకండి. అక్కడ మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోండి, మైండ్ కి వర్క్ చెప్పండి, పెన్ కాదు. అర్థమవుతుందా? ప్రతిదీ పుస్తకం మీద రాసేద్దామని పెట్టుకోకండి. మీ పుస్తకం చూస్తే మీకే అర్థం అవ్వాలి, అందరికీ అర్థం అవ్వకూడదు. అది అర్థమవుతుందమ్మా? కాబట్టి మైండ్ లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హింట్లు రాసేసుకోకండి, పొలమని రాసేసారు ఈ పాత బుక్ లో. అలా రాసేకండి. అలా రాసితే మీరు చేసేదే ఉంది. నెక్స్ట్ టైం ఈ బుక్ తీసుకుని చేశారు అనుకోండి, మీకు తెలిసిపోద్ది ఇంకేంటి మీరు చేసేది. కాబట్టి రాయకండి. అలాగే ఈ ఆప్షన్ టిక్ పెట్టకండి, ఆన్సర్ టిక్ పెట్టేసారు ఇలాగే పెట్టకండి. అర్థమవుతుందా? అర్థం. కాబట్టి అది అది అలా చేయాలి. తర్వాత ఇది చూద్దాం. 10th క్వశ్చన్ ముందు రాసి 10th ఏమి ఇచ్చడమో వాడు NP3:NP2 = 3:1 ఇచ్చడం. NP3:NP2 = 3:1 అని ఇచ్చడం. n వాల్యూ అడిగాడు. దీన్ని మనం ఎలా రాద్దామని చెప్తున్నాం? ఇష్టు అంటే బై కాబట్టి n × n - 1 × n - 2 / n × n - 1 దట్ ఈక్వల్ టు 3. n × n - 1 క్యాన్సిల్ అయిపోతే n - 2 = 3 అవుతుంది, n = 5 అవుతుంది. ఏమండి? నెక్స్ట్ ఇలా కంటిన్యూ నెంబర్లు ఇస్తే చిన్న లాజిక్ ఏంటంటే, ఇందులో చిన్న నెంబర్ ఏదైతే ఉందో అది మైనస్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NP3:NP4 అని ఇచ్చాడు అనుకోండి. అదే NP4:NP3 అని ఇచ్చాడు అనుకోండి. ఇందులో చిన్న నెంబర్ ఏంటి? 3 కదా. అంటే ఇది చేయడం వల్ల నాకు ఏమొస్తుందంటే n - 3 వస్తుంది అన్నమాట. కావాలంటే చూసుకోండి, n × n - 1 × n - 2 × n - 3 అని రాస్తాం, n × n - 1 × n - 2 అని రాస్తాం. ఆ n - 2 వరకు క్యాన్సిల్ అయిపోతే n - 3 అవుతుంది కదా. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదంతా చేయక్కర్లేదు. అప్పుడు ఇక్కడ చిన్న నెంబర్ ఏదైతే ఉందో అది వస్తుంది. ముందు పెద్ద నెంబర్ ఇచ్చి దాని కంటిన్యూ దాని కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పెద్ద నెంబర్ ఇచ్చి తర్వాత దాని తర్వాత ముందు వచ్చే నెంబర్ ఇస్తే, ఇక్కడ ముందు వచ్చే నెంబర్ ఏదైతే ఉందో అది n లో తీసేస్తే వచ్చే వాల్యూ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నెక్స్ట్ ఆప్షన్ ఏమైందా మీది? సిఎం. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 11th వన్ ఏమంటాడంటే వాడు m + n/p2 = 56 అని చెప్పి ఇచ్చాడు. అలాగే m - n/p2 = 30 అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే m వాల్యూ n వాల్యూ అడుగుతున్నాడు అన్న. మీరు అక్కడ ఆప్షన్ ఇచ్చాడు కానీ ఆప్షన్ బట్టి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదా మనం చేయొచ్చు. ఆప్షన్ బట్టి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కానీ అది టైం ఎక్కువ అయిపోతుంది, నాకు తెలిసి టైం ఎక్కువ పడుతుంది. అదే మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు? మనం m + n × m + n - 1 అని రాయొచ్చు. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు? మనం 8 × 7 అని రాయొచ్చు. అలాగే m - n × m - n - 1 దట్ ఈక్వల్ టు 6 × 5 అని రాయొచ్చు అండి. దీనికన్నా ఇది ఎక్కువ కాబట్టి ముందు 6 తీసుకోవాలి. ఇందులో దీనికన్నా ఇది ఎక్కువ కాబట్టి 8 తీసుకోవాలి. కాబట్టి m + n = 8. అలాగే m - n = ఎంత వచ్చిందండి? 6. ఈ రెండు యాడ్ చేస్తే 2m = 14, m = 7. మరి m = 7 అయిందంటే n = ఏమవుతుంది? 7 + n = 8, n = 1. మీరు ఈసారి ఇలాంటి సమ్ కనిపించడం మీరు ఏం చేస్తారంటే, ఇది 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాస్తున్నాం కాబట్టి పెద్ద నెంబర్ ఏదైతే ఉందో అది ఈ వాల్యూకి ఈక్వేట్ చేసి తీసుకోండి. ఇక్కడ కూడా 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాస్తున్నాం కాబట్టి పెద్ద నెంబర్ ఏదైతే ఉందో అది m - n అని చెప్పి తీసుకోండి. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? Yes, sir. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందో ఇక్కడ బి అవుతుందమ్మా. నెక్స్ట్ కొత్త క్వశ్చన్ ఏం ఇచ్చారంటే 5PR = 60 అని చెప్పి ఇచ్చాడు. 5PR = 60 అని ఇచ్చాడు. అయితే R వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఈ 16 మనం ఇంతకు ముందు రాసినట్టే 20 × 3 అని రాసుకోవచ్చు. అలాగే 5 × 4 × 3 అని రాసుకోవచ్చు. అంటే 5p3 అయ్యింది. R వాల్యూ 3 అవుతుంది. లేదా ఆప్షన్స్ బట్టి కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వీడు ఆప్షన్స్ ఇచ్చాడు, ఆప్షన్ బట్టి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 5p3 అంటే 5 × 4 × 3 అంటే 20 × 3 అంటే 60 సరిపోయింది. అలా కూడా చెక్ చేసుకోవచ్చు మనం. ఏమా ఏదైతే అది ఆప్షన్ ఏ. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్ కూడా ఇలాగే ఇచ్చాడు.
ఏమి ఇచ్చాడంటే 13th వన్ n1 plus n2 p2 equal to n1 plus n2 p2 equal to 132 అని ఇచ్చాడు. అలాగే n1 minus n2 p2 equal to 30 అని ఇచ్చాడు. ఇప్పుడే మీకు చెప్పాను ఇలా వచ్చినప్పుడు ఏం చెప్పాను, 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాస్తే పెద్ద నెంబర్ని ఈ వాల్యూని తీసేసుకోమని చెప్పాను. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం 12 into 11 కింద రాయొచ్చు. అంటే అప్పుడు దీని నుండి n1 plus n2 వాల్యూ అవుతుంది 12 అవుతుంది. అలాగే దీన్ని ఎలా రాయొచ్చు మనం 6 into 5 అని రాయొచ్చు. అంటే n1 minus n2 వాల్యూ ఏమవుతుంది 6 అవుతుంది. n1 plus n2 equal to 12. అలాగే n1 minus n2 equal to 6 అమ్మ. ఈ రెండు యాడ్ చేస్తే 2n1 equal to 18 అవుతుంది. n1 equal to 9 అవుతుంది. ఆ n1 equal to 9 ఇక్కడ రాస్తే 9 plus n2 equal to 12. n2 equal to 12 minus 9 అంటే 3 అవుతుందమ్మా. మా అర్థమవుతుందమ్మా? అన్నపూర్ణ గారు అర్థమైందండి? అర్థమైంది సార్. అర్థం కాకపోతే మాత్రం నిర్మమాటంగా అడగండి, మళ్ళీ ఇబ్బంది అవుతాం. అది ఈ రెండు కూడా సేమ్ వాళ్ళమ్మా. అందుకని ఇక్కడ మీకు చెప్పాను కాబట్టి పెద్ద నెంబర్ రాసుకోమని చెప్పాను కాబట్టి పెద్ద నెంబర్ రాశాను. 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాశాను కాబట్టి 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు అని అర్థం. కంటిన్యూ నెంబర్స్ ఏమై అర్థమైంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకో 2 స్టెప్లు ఎక్కువ వేస్తాను, ఇబ్బంది ఏం లేదమ్మా. మీరు మాత్రం అది అబ్జర్వ్ చేయండి. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కంప్యూటర్ కెన్ బి rearranged is అంటున్నాడు. the number of ways the letters of the word computer can be rearranged is అంటున్నాడు. అందులో కంప్యూటర్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 8 సార్. 8 లెటర్స్ ఉన్నాయి. అయితే వాడు క్వశ్చన్ ఏమన్నాడు? రీఅరేంజ్ అన్నాడు కదా. ఎన్నో క్వశ్చన్ 14. 8 లెటర్స్ ఉన్నాయి. వీటిని 8 లెటర్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 8p8 జనరల్ గా అయితే అర్థమవుతుందా? 8 లెటర్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 8p8. ఇప్పుడు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను చూడండి. క్యాప్ అని ఉంది. క్యాప్ వీటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 6 ways లో అరేంజ్ చేయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. సిఏపి ఒకటి, తర్వాత సిపిఏ ఒకటి, తర్వాత ఏపీసీ ఒకటి, ఏసీపీ ఒకటి, తర్వాత పిఏసి, పిసిఏ. మొత్తం 6 ways వచ్చాయమ్మా. ఈ 6 ఎలా వచ్చాయి? ఇది ఎన్ని లెటర్స్ వర్డ్? ఇది 3 letters వర్డ్. 3 letters నుంచి 3 letters ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 3p3 ways లో అరేంజ్ చేయొచ్చు. 3p3 అంటే 3 factorial అంటే 6 ways. అర్థమవుతుంది? అదే విధంగా ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే కంప్యూటర్ లో మొత్తం 8 letters ఉన్నాయి. 8 letters నుంచి 8 letters ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 8p8. అర్థమైందమ్మా? అయితే వాడు అడిగింది అరేంజ్మెంట్ అడగలేదు, రీఅరేంజ్డ్ అన్నాడు. అవునా అమ్మా? వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. రీఅరేంజ్డ్ అన్నాడు కదా. రీఅరేంజ్డ్ అన్నప్పుడు కంప్యూటర్ రాకూడదు. కంప్యూటర్ యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఇచ్చేసారు. కంప్యూటర్ వర్డ్ ఇచ్చి ఇందులో లెటర్స్ రీఅరేంజ్ చేయమన్నారు. రీఅరేంజ్ చేస్తే మరి కంప్యూటర్ వస్తుందా? కంప్యూటర్ మనం కొలాబ్ చేస్తేనే కదా అది వచ్చింది. లెటర్స్ వస్తాయి సపరేట్ గా. మనం అయ్యి కంప్యూటర్ లో లెటర్స్ సపరేట్ చేస్తేనే కదా మన లెటర్స్ వచ్చేది రీఅరేంజ్ చేయడానికి. మరి మళ్ళీ రీఅరేంజ్ చేసినప్పుడు కంప్యూటర్ ఎందుకు వస్తుంది? మనకి ఇచ్చిందే కంప్యూటర్. అర్థమైందమ్మా? అమ్మా అర్థమైందా? అర్థమైంది. ఆకాంక్ష అర్షిత అర్థమైందమ్మా? ప్రీతి ఏమండి? మొత్తం వేస్ట్ అయితే 8p8 అమ్మా, అరేంజ్ చేసే వేస్ట్. కానీ వాడు రీఅరేంజ్మెంట్ అడుగుతున్నాడు కాబట్టి కంప్యూటర్ రాకూడదు మళ్ళీ, కాబట్టి 100 తీసేయండి.
కంప్యూటర్ రావడం అనేది 1 వే కాబట్టి ఆ 1 వే తీసేసాను. తీసేస్తే మనకి 7 ఫ్యాక్టర్లు అంటే 5040 అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇదేమవుతుందంటే ఏంటంటే 40,320 -1 అంటే 40,319 అవుతుందమ్మా. 40,319 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ బి అమ్మ. నెక్స్ట్ 15th క్వశ్చన్ అమ్మా. 15th క్వశ్చన్ ఏమంటాడంటే ఇది కూడా అలాంటి మోడలే. చూడండి ఒకసారి నేను క్వశ్చన్ చదువుతున్నాను. ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ది లెటర్స్ ఇన్ ది వర్డ్ ఫెయిల్యూర్. చూడండి. The number of arrangements of the letters in the word failure so that vowels are always coming together అంటాడు. ఏమండి ఇప్పుడు వాడు ఇచ్చిన లెటర్ ఏంటంటే అది వర్డ్ ఏంటంటే ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ ఇందులో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? ఓవెల్స్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3 4 ఉన్నాయి. అవి ఏంటి? ఏ ఈ ఐ యు. కాన్సనెంట్స్ అమ్మా 3 ఉన్నాయి. ఆ 3 ఏంటి? ఎఫ్ ఎల్ ఆర్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ఓవెల్స్ అనేవి కమ్ టుగెదర్ అంటున్నాడు. అంటే కలిసి రావాలట. అంటే ఓవెల్స్ విడిపోకూడదు, అంతా కట్ట కింద ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓవెల్స్ అన్నింటినీ ఒక కట్ట కింద కట్టేశాను. అది ఒక లెటర్ కింద రాస్తున్నాను నేను. ఓవెల్స్ అన్నిటి బదులు ఒక లెటరే తీసుకుంటాను. ఇదంతా కూడా ఒక కట్ట కింద కట్టేసాం అనుకోండి, ఒక లెటరే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవన్నీ కలిపి ఉండాలంటున్నాడు కదా వాడు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇదంతా ఓవెల్స్ అన్నింటినీ కూడా ఒక లెటర్ అనుకుంటాను నేను. అలా అనుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని అవుతాయండి? అన్నపూర్ణ గారు మీరు చెప్పండి. ఓవెల్స్ ఇప్పుడు అక్కడ ఓవెల్స్ అన్ని కలిపి ఉండాలంటున్నాడమ్మా. 4 అవుతాయండి ఓవెల్స్. ఓవెల్స్ 4 అవడం కాదండి. ఇప్పుడు ఈ 4 ఓవెల్స్ ని కూడా ఒక లెటర్ అనుకుంటున్నాను నేను, ఒక యూనిట్ అనుకుంటున్నాను నేను. అప్పుడు అనుకున్నప్పుడు మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని అవుతాయి? 3 కాన్సనెంట్స్ 1 యూనిట్ ఆఫ్ ఓవెల్స్. మొత్తం 4 లెటర్స్ కదా అవుతాయి. మొత్తం 4 అవుతాయి. ఇప్పుడు వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? ఒక రోలో 4 లెటర్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 4p4 అమ్మా. ఇంతకు ముందు చూడండి, ఇందులో 8 లెటర్స్ ఉన్నాయి. 8 లెటర్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అని చెప్పాను? 8p8 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 4p4 అంతే. ఇది రీఅరేంజ్మెంట్ అన్నాడు కాబట్టి 1 తీసేసాం. ఇక్కడ రీఅరేంజ్మెంట్ అని ఏం అనలేదు, అరేంజ్మెంటే అన్నాడు కాబట్టి 4p4 అవుతుంది. చూద్దాం. 4p4 అయింది. ఎలా అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్, దీన్ని నేను 1 యూనిట్ అనుకున్నాను నేను. ఈక్వల్ టు 1 యూనిట్ ప్లస్ 3 కాన్సనెంట్స్ దట్ ఈక్వల్ టు 4. ఈ 4 లెటర్స్ ని ఒక రోలో మనం 4p4 వేవ్స్ లో మనం అరేంజ్ చేయొచ్చు. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు మరి మనం కట్ట కింద కట్టేసాం కదా, ఒక యూనిట్ అనుకున్నాం కదా. ఈ 4 ఓవెల్స్ ఉన్నాయి, వాటిలో వాటిని మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. మరి వాటిలో వాటిని ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చా? అది కూడా 4p4. అర్థమవుతుందమ్మా? వాటిలో వాటిని మరి 4p4 కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. 3 లెటర్స్ ఉన్నాయి. ఈ 3 లెటర్స్ ని వాటిలో వాటిని ఎన్ని రకాలుగా మార్చొచ్చు? 6 రకాలుగా మొత్తం. అంటే 3p3గా. 3p3. అలాగే మరి ఈ 4 లెటర్స్ ని వాటిలో వాటిని ఎన్ని రకాలుగా మార్చొచ్చు నేను? 4p4. మరి ఇప్పుడు ఇక్కడ యాక్షన్ అదే వర్క్, ఇది 1 యూనిట్ అని చెప్పి తీసుకుని మొత్తం లెటర్స్ 4 యూనిట్స్ అయిన తర్వాత 4 లెటర్స్ అయిన తర్వాత 4p4 ఒకటే చేస్తే వర్క్ అయిపోయినట్టేనా? నాకు అయినట్లు కాదు, మళ్ళీ 4p4 దీన్ని కూడా చేయాలి. మళ్ళీ వీటిని కూడా మార్చుకునే అవకాశం ఉంది కదా. అప్పుడు కూడా ఓవెల్స్ ఏమైనా చెల్లాచెదురు అయిపోతాయేమో. ఇప్పుడు వీటిని మార్చుకున్నంత మాత్రాన ఒక ఓవెల్ ఒక చోట, ఒక ఓవెల్ ఒక చోట ఉంటుందా, లేకపోతే ఓవెల్స్ అన్ని కలిపి ఉంటాయా? వేరువేరుగా ఉంటాయి సార్. వేరువేరుగా ఉండవు కదండి, ఒక చోటే ఉంటాయి. వీటిని మారుస్తాం కదా ఒక చోట నుంచి. మరి వీటిని మారుస్తున్నంత సేపు ఈ 4 ఓవెల్స్ ఒక చోటే ఉంటాయి కదా. ఉంటాయి సార్. మరి అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి కదా.
అంటే 4 ఓవెల్స్ కూడా ఒక చోటే ఉండాలన్నాడమ్మా. కాబట్టి వీటిలో వీటిని మార్చినంత మాత్రాన 4 ఓవెల్స్ చెల్లాచెదురు అయిపోవు కదా, అవి అప్పుడు కూడా ఒక చోట ఉంటాయి కదా ఇవన్నీ. ఉంటాయి సార్. చెప్పింది అర్థమైందమ్మా మీకు? అర్థమైంది సార్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఇంటూ చేయాలా ప్లస్ చేయాలి? ఇంటూ చేయాలి సార్. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు 4p4 అంటే ఎంత అనుకున్నాం మనం? 4 ఫ్యాక్టోరియల్. అలాగే 4p4 అంటే ఎంత అనుకున్నాం? 4 ఫ్యాక్టోరియల్. 24 24 48 496 576 576 అమ్మా, సారీ 576. అంటే ఆప్షన్ ఏమవుతుందంటే ఏ అమ్మా, 16th one అన్నాడు. ఏమన్నాడు చూడండి, 16th one ఏమన్నాడు క్వశ్చన్ చూడండి. 10 examination papers are arranged in such a way that the best and worst paper never come together. The number of arrangements is 10 examination papers are arranged in such a way that the best and worst paper never come together. The number of arrangements is 100. చూడండి ఒకసారి. ఇప్పుడు మొత్తం 10 పేపర్స్ ఉన్నాయమ్మా. ఆ 10 పేపర్స్ లో బెస్ట్ పేపర్స్ ఎన్ని ఉంటాయమ్మా? అన్నపూర్ణ గారు మీరే చెప్పండి, మీకు తెలిస్తే మిగిలిన అందరికీ తెలుసుకున్నట్టు. ఎందుకంటే వాళ్ళని చదివినాయనమ్మా ఇవన్నీ. వాళ్ళకు టాపిక్ అమ్మా ఇంటర్మీడియట్ లో, అందువల్ల వాళ్ళకి ఇబ్బంది లేదమ్మా. ప్రాబిలిటీ ఒకటి, ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఒకటి, ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ ఒకటి, ఇవన్నీ కూడా వాళ్ళు చేశారమ్మా. నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశారు, ఒకసారి 2 సార్లు కాదు. నిద్రలో లేపడినా చెప్పేస్తారు, అలా చేశారు ఇంటర్మీడియట్ లో. అవునా ప్రోగ్రామ్? కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదమ్మా. మీరు ఒకసారి మీకు అర్థమైతే కనుక వాళ్ళకి అర్థమైపోయినట్టే, నేను అది కన్సిడర్ చేసుకుంటాను. వాళ్ళు ఎలాగ వింటారు కాబట్టి వాళ్ళకి ఒకవేళ తెలియకపోయినా తెలిసిపోతుంది. అలాగే మిగిలిన వాళ్ళు ఏమైనా తెలియకపోతే డౌట్ అడగచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు చూడమ్మా, మొత్తం 10 పేపర్స్ ఉన్నాయమ్మా. 10 పేపర్స్ లో బెస్ట్ పేపర్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి అమ్మా. అన్నపూర్ణ గారు, బెస్ట్ పేపర్స్ ఎన్ని ఉంటాయి 10 పేపర్స్ లోను? ఇప్పుడు మీకు ఒక 10 మంది నాయకుల ఫోటోలు చూపించారమ్మా. నాయకుల ఫోటోలు చూపించి ఇందులో బెస్ట్ ఎవరంటే ఎంతమందిని చెప్తారు మీరు? ఒకళ్ళని చెప్తాను సార్. ఒకళ్ళే కదండి బెస్ట్. అలాగే ఈ 10 పేపర్ లో బెస్ట్ పేపర్ అంటే ఒకటే కదా ఉంటది? అవును సార్. అలాగే వరస్ట్ పేపర్ అంటే ఎన్ని ఉంటాయి? వరస్ట్ ఒకటి ఉంటుంది సార్. అది కూడా ఒకటే కదండి ఉంటది. అంటే బెస్ట్ పేపర్ ఒకటి ఉంటుంది, వరస్ట్ పేపర్ ఒకటి ఉంటుంది. మిగిలినన్ని కూడా ఏదో మొత్తానికి కాలేజీగా ఉన్నాయో అవన్నీ మనకు అనవసరం. కానీ వీడు ఏమన్నాడు, బెస్ట్ పేపర్ వరస్ట్ పేపర్ ఏమవకూడదట. క్వశ్చన్ ఏమన్నాడమ్మా చూడండి ఒకసారి. ద బెస్ట్ అండ్ వరస్ట్ పేపర్ నెవర్ కమ్ టుగెదర్ అంటున్నాడు. బెస్ట్ అండ్ వరస్ట్ పేపర్ కలవకూడదట అసలు. అంటే మరి ఇప్పుడు బెస్ట్ అండ్ వరస్ట్ పేపర్కే కదా కండిషన్ చెప్పాడు, కాబట్టి రిమైనింగ్ పేపర్స్ ఎలా ఉన్నా పర్వాలేదు కదా. అంటే రిమైనింగ్ పేపర్స్ ఎన్ని ఉంటాయండి బెస్ట్ వరస్ట్ కాకుండాను 10 పేపర్స్ లోను? 8 ఉంటాయి సార్. ఆ 8 పేపర్స్ మనం ఎలా అరేంజ్ చేసినా పర్వాలేదు, అవునా? అవును సార్. మరి 8 పేపర్స్ ని ఎలా అరేంజ్ చేయొచ్చు మనం? 8p8 సార్. అంతేండి, వెరీ గుడ్. 8p8 ఫ్యాక్టర్లో 8p8 వేస్ లో మనం అరేంజ్ చేయొచ్చు. మరి 8p8 వేస్ లో అరేంజ్ చేయడం వల్ల మనకి 9 గ్యాప్స్ వస్తాయమ్మా. ఒక చిన్న విషయం చెప్తాను, ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మనం 3 పర్సన్స్ ని అరేంజ్ చేసాం అనుకోండి. ఉదాహరణకి చూడండి, ఇక్కడ 1 2 3 ఇలా అరేంజ్ చేశాను నేను. 3 పర్సన్స్ ని అరేంజ్ చేయడం వల్ల ఇందులో ఎన్ని గ్యాప్స్ వచ్చాయి చూడండి. 3 గ్యాప్స్ వచ్చినాయి సార్. ఎన్ని వచ్చాయమ్మా? 4 వచ్చాయమ్మా. చూడండి, 1 2 3 4 5 గ్యాప్స్ కదా. అంతే సార్. ముగ్గురిని అరేంజ్ చేయడం వల్ల నాకు ఎన్ని గ్యాప్స్ వచ్చాయి? 4 వచ్చాయి. అదే నలుగురిని అరేంజ్ చేస్తే 1 2 3 4. ఇప్పుడు ఎన్ని గ్యాప్స్ వస్తాయి? 1 2 3 4 5 గ్యాప్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఈ లీనియర్ అరేంజ్మెంట్ లో ఉన్న విషయం ఏంటంటే, n మెంబర్స్ ని అరేంజ్ చేస్తే ఒక లైన్ లో వాళ్ళ మధ్య n+1 గ్యాప్స్ వస్తాయి. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది సార్.
ఇప్పుడు మీరు 8 పేపర్స్ అరేంజ్ చేశారు కదా, వాటి మధ్య ఎన్ని గ్యాప్స్ వస్తాయి? 8 + 1 సార్. అంటే ఎన్ని గ్యాప్స్? 9 గ్యాప్ 9. ఆ 9 గ్యాప్స్ లో ఈ బెస్ట్ వర్క్స్ పేపర్ పెట్టారు అనుకోండి, మరి ఆ రెండు కలిసి ఉండవు కదా ఇప్పుడు. ఉండవు సార్. అర్థమైందమ్మా? మీకు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, కమ్ టుగెదర్ అన్నాడంటే కట్టకట్టేసామని గుర్తుపెట్టుకోండి. కమ్ టుగెదర్ అన్నాడు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇందాక ఓవెల్స్ అన్నాడు, ఓవెల్స్ కమ్ టుగెదర్ అన్నాడు, ఆల్ ఓవెల్స్. ఆ ఓవెల్స్ అన్నింటినీ కట్టకట్టేసి ఒక లెటర్ కింద తీసుకున్నాం. అప్పుడు మొత్తం లెటర్స్ ఎన్నో చూసుకుని అప్పుడు అరేంజ్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ ఆ ఓవెల్స్ ని వాటిని మార్చాం. ఇది ఎప్పుడు కూడా కమ్ టుగెదర్ వచ్చినప్పుడు. అర్థమవుతుందండి? అర్థమవుతుంది సార్. ఒక ఎవరమ్మా ఉదాహరణకి ఒక 10 మెంబర్స్ ఇచ్చాడండి. 10 మెంబర్స్ లో 4 మెంబర్స్ కలిసే ఉండాలన్నాడు అనుకోండి, ద 4 పర్టికులర్ మెంబర్స్ ఆర్ కమ్ టుగెదర్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు అలా 4 మెంబర్స్ నేను ఎలా తీసుకోవాలి? ఎంతమంది కింద తీసుకోవాలి? నేను ఒక పర్సన్ కింద తీసుకోవాలి. తీసుకోవాలి. అర్థమైందండి? అర్థమైంది సార్. అప్పుడు ఎంతమంది అవుతారండి పర్సన్స్? 7 అవుతారు సార్. మొత్తం 6 వీళ్ళు ఒకళ్ళు. ఈ 7 పర్సన్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను? 7p7 అంటే 7 ఫ్యాక్టరల్ వేస్ లో 7 ఫ్యాక్టరల్ వేస్. 7 పర్సన్స్ ని అరేంజ్ చేయడం వల్ల ఎన్ని గ్యాప్స్ వస్తాయండి? సారీ గ్యాప్ కాదు ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఆ 4 పర్సన్స్ ని వాళ్ళు మార్చినప్పటికీ కూడా కలిపే ఉంటారుగా. ఉంటారు సార్. మరి వాళ్ళు ఎన్ని రకాలుగా మార్చచ్చు నేను? 4 ఫ్యాక్టరియల్. 4p4 అంటే 4 ఫ్యాక్టరల్ వేస్ అండి. అంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతాయి? 7 ఫ్యాక్టరల్ ఇంటూ 4 ఫ్యాక్టరల్ కదండి. అంతే సార్. అదే ఇప్పుడు నేను ఇంకోలా చెప్తున్నాను, అదే క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా దగ్గర 10 మెంబర్స్ ఉన్నారు. అందులో 4 మెంబర్స్ కలిసి ఉండకూడదు. ద పర్టికులర్ 4 మెంబర్స్ ఆర్ నాట్ కమ్ టుగెదర్ అన్నాం అనుకోండి. అప్పుడు నాట్ కమ్ టుగెదర్ అని ఎవరినైతే అన్నామో వాళ్ళని పక్కన పెట్టండి. ముందు మనకి ఎవరికైతే రిస్ట్రిక్షన్ లేదో వాళ్ళ ముందు అరేంజ్ చేసేయండి. రిస్ట్రిక్షన్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4. అయ్య బాబాయ్, రిస్ట్రిక్షన్ ఉన్న వాళ్ళండి. అది ఉన్నవాళ్ళు 6, లేని వాళ్ళు 4. అలా కాదండి. ఇప్పుడు 4 మెంబర్స్ ఆర్ కమ్ టుగెదర్ అంటున్నాను కదా, అంటే రిస్ట్రిక్షన్ అది. అంటే రిస్ట్రిక్షన్ 4కి ఉంది. రిస్ట్రిక్షన్ లేని వాళ్ళు ఎంతమంది? 6 అండి. రిస్ట్రిక్షన్ లేకపోవడం అంటే ఎటువంటి అడ్డంకులు లేదని ఎలాగైనా అరేంజ్ చేయొచ్చు. అంటే 6 ఉన్నారు కదండి. ముందు ఏం చేస్తారంటే ఆ 4 పర్టికులర్ మెంబర్స్ జోలికి వెళ్ళను నేను, ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి, వాళ్ళు కలిపి ఉండాలన్నాడు కాబట్టి. నేను ఏం చేస్తానంటే మిగిలిన 6 అరేంజ్ చేస్తాను. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 6p6 6 వేస్, 6 ఫ్యాక్టర్ల వేస్. వాటి మధ్యలో ఎన్ని గ్యాప్స్ వస్తాయి? వాడి మధ్య 7 గ్యాప్స్ వస్తాయి సార్. ఈ 7 గ్యాప్స్ లో 4 మెంబర్స్ పెట్టాం అనుకోండి, ఏ ఒక్కరు కలిపి ఉండరుగా, ఏ ఇద్దరు కలిపి ఉండరుగా. ఉండరు సార్. మరి ఈ 7 గ్యాప్స్ లో 4 మెంబర్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను? వీళ్ళని 5 రకాలుగా అరేంజ్ చేయొచ్చు సార్. 5 రకాలు. 7 గ్యాప్స్ ఉన్నాయి. 7 గ్యాప్స్ లో 4 పర్సన్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను? 7p4 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అర్థమైందండి? 7p4 కదా. అంతే సార్. 7p4. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7p4 అవుతుంది. మీకు అర్థమైందమ్మా? కమ్ టుగెదర్ అంటే కనుక ఒక కట్ట కింద కట్టేయండి. అదే నాట్ కమ్ టుగెదర్ అంటే కనుక వాళ్ళ ముందు పక్కన పెట్టేసి మిగిలిన వాళ్ళు అరేంజ్ చేసుకోండి. వాళ్ళ మధ్య వచ్చిన గ్యాప్స్ లో ఈ పర్టికులర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరేంజ్ చేసుకోండి. అది ప్రాసెస్ అమ్మా. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అదమ్మా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ముందు ఏం చేశానంటే నేను బెస్ట్ పేపర్ వర్స్ట్ పేపర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఆ 2 పక్కన పెట్టేశాను. ముందు నేను ఏం చేశానంటే 8 పేపర్స్ అరేంజ్ చేశాను. 8 పేపర్స్ అరేంజ్ చేశాను. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను? 8p8 అంటే 8 రకాల వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. అరేంజ్ చేసిన తర్వాత వీళ్ళ మధ్య మొత్తం 9 గ్యాప్స్ వస్తాయి. 9. ఈ 9 గ్యాప్స్ లో ఆ బెస్ట్ వర్స్ట్ పేపర్ అరేంజ్ చేస్తాను అనుకోండి, అప్పుడు ఆ 2 కలిపి ఉండవు. అది ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను? 9p2. అర్థమైందమ్మా? మ్యాటర్ అయినా లేకపోతే మ్యాటర్ అయినా లేకపోతే నీకు అర్థం అవడం కోసం వదిలే సార్. సమ్ చేయండి సార్, అర్థమవుతుంది. అంటే మ్యాటర్ ఎలా రాస్తానంటే ఫస్ట్ వి అరేంజ్ ద రిమైనింగ్ పేపర్స్ ఎక్సెప్ట్ ఫస్ట్ వి అరేంజ్ ద పేపర్స్ ఎక్సెప్ట్ బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ in a row in 8 factor ways. Then we get
8 gaps, 9 gaps between them. Next we arrange the best and worst paper in 9 gaps in 92 ways. Therefore the required number of arrangements is అని చెప్పి 8 ప్యాక్లు 92 అని రాస్తాం. అలా మ్యాటర్ పైన దాన్ని మీకు అర్థం అవుతుంది. ఇలాగా ఇలా అర్థమవుతుంది సార్ నాకు. పర్లేదు కదండి, మొహమాట పడకండి, రాస్తాను, నాకు ఇబ్బంది లేదు, అక్కర్లేదు కదా. ఇలా అర్థమవుతుంది సార్, మ్యాటర్ తో ఏం పని లేదు. సరే అమ్మాయి, ఇక్కడ వరకు రాసుకున్నాం, తర్వాత కంటిన్యూషన్ చేస్తాను. అమ్మ మిగిలిన వాళ్ళు కూడా ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీగా అడగండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో బాగా ఇంట్రెస్ట్ గా చేసిన టాపిక్లు కాబట్టి మీకు అందరికి బాగా వచ్చాన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అది అంతకు మించి ఏం కాదు. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగచ్చు నిర్మోహంగా. నేను ఏమనుకోను, డౌట్ అడిగితే నాకు చాలా ఆనందం, నాకు కావాలి. రాస్తారా? 8 పేపర్లు, ఆల్ పేపర్స్ ఎక్సెప్ట్ బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ అరేంజ్మెంట్ మాట. తర్వాత బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ in 9 gaps between the papers, between the remaining papers. Therefore required elements కావాలంటే 8 factorial into 9 అవుతుంది. The required arrangements equal to, దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చంటే మనం 8 ఫ్యాక్టర్లు ఇంటూ 9 9 ఇంటూ 8 కింద రాసుకోవచ్చాము. ఇక్కడ చూడండి, 9 ఇంటూ 8 ఫ్యాక్టర్లు అంటే 9 ఫ్యాక్టర్లు అని రాసుకోవచ్చుగా, కాబట్టి 8 ఇంటూ 9 ఫ్యాక్టర్లు అని చెప్పి రాశాను. అర్థమైందమ్మా? కాబట్టి ఆప్షన్ ఏమి ఇచ్చడమ్మా? ఆప్షన్ సి. నెక్స్ట్ 17th క్వశ్చన్ అమ్మా. 17th క్వశ్చన్ ఏంటంటే చూడండి, 17th క్వశ్చన్ వాడు ఏమంటాడు చూడండి. n articles are arranged in such a way that 2 particular articles never come together. The number of such arrangements is. అన్నపూర్ణ గారు ఏమవుతుందో చెప్పండి. అన్నపూర్ణ గారు ఏమన్నాడు చూడండి, మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి? n ఆర్టికల్స్ సార్. అందులో పర్టికులర్ ఆర్టికల్స్ ఏమన్నాడండి? 2 సార్. ఇవి కమ్ టుగెదర్ అంటే నెవర్ కమ్ టుగెదర్? నెవర్ కమ్ టుగెదర్ సార్. నెవర్ కమ్ టుగెదర్ అంటే ఏం చెప్పానండి? ఆ 2 పక్కన పెట్టండి అని చెప్పాను, మిగిలిన అరేంజ్ చేసుకోండి అని చెప్పాను. అవునా? అవును సార్. మరి n-2 ఆర్టికల్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం? n-2p, n-1. అంటే దాన్ని మనం n-2 ఫ్యాక్టర్ అని చెప్పేచ్చామా మీరు? అంటే n-2 ఫ్యాక్టర్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. మరి అలా అరేంజ్ చేయడం వల్ల ఎన్ని గ్యాప్స్ వస్తాయేమో వాటి మధ్య? n-1 సార్. వెరీ గుడ్ అమ్మా, n-1 గ్యాప్స్ వస్తాయి. మరి n-1 గ్యాప్స్ లోను ఈ 2 పర్టికులర్ ఆర్టికల్స్ అరేంజ్ చేస్తే మనకి ఆ 2 కలిపి రావుగా? రావు సార్. అవి ఎలా ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు n-1 గ్యాప్స్ లో 2 పర్టికులర్ ఆర్టికల్స్ ని? n-1 గ్యాప్స్ ఉన్నాయమ్మా, మీరు అందులో అరేంజ్ చేయాల్సింది 2 పర్టికులర్ ఆర్టికల్స్. ఎలా అరేంజ్ చేయొచ్చు? n-1 3 P2 కదండి? అంతే సార్, 3-2. అదండి. కాబట్టి ఫస్ట్ ఇయర్ all articles except 2 particular articles
n minus 2p n minus that equals n minus 2 factorial base. Next we get n minus 1 gaps between them. Next we arrange two particular articles in these n minus 1 gaps in n minus 1 p2 ways. Therefore, the required number of arrangements equal to n minus ముందు n minus 2 factorial కాబట్టి n minus 2 factorial into n minus 1 p2 అన్నారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా రాయించాడు మనం n minus 2 factorial into n minus 1 into మళ్ళీ ఒకటి తగ్గిస్తే n minus 2. ఇప్పుడు మీరు గమనించండి ఇక్కడ n minus 2 factorial into n minus 1 అంటే n minus 1 factorial రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తాం అంటే n minus 2 into n minus 1 factorial. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా ఏమా అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ 18 అండి. 18th క్వశ్చన్ ఏమంటాడు చూడండి. చూడమ్మా. If 12 school teams are participating in a quiz contest, then the number of ways the first, second, third position may be won is. ఏమవుతుందా మొత్తం 12 స్కూల్ టీమ్స్ ఉన్నాయట. అందులో మరి ప్రైజ్ ఇవ్వాలంటే ఎంతమందిని మనం తీసుకోవాలి ఏమా? ఒకరిని తీసుకోవాలి సార్. అలా కాదమ్మా, ఇక్కడ ఎన్ని ప్రైజెస్ ఉన్నాయి? సెకండ్, థర్డ్, 3 ప్రైజులు ఉన్నాయి సార్. కాబట్టి ఎంతమంది తీసుకోవాలి? 12 నుంచి ముగ్గురిని తీసుకోవాలి సార్. ఎన్ని రకాలుగా? 12p3. అంతేనమ్మా. 12p3 అంటే వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 12 into 11 into 10. 12 into 11 అంటే 132 అమ్మా. 132 into 10 అంటే 13020 అమ్మా. అంటే ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ 19th క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నెంబర్స్ కంటైనింగ్ ది డిజిట్స్ 2 4 6 8 వితౌట్ రిపిటేషన్ ఈజ్ అన్నాడు. మరి ఇప్పుడు ఈ 4 డిజిట్ ద్వారా ఫామ్ అయ్యే 4 డిజిట్ నెంబర్స్ అడుగుతున్నాడు. కాబట్టి మనం ఫార్ములా చెప్పుకున్నాం. మొత్తం ఇచ్చిన డిజిట్స్ ఎన్ని? 4. కాబట్టి n వాల్యూ ఎంత? 4. మరి నాకు కావాల్సిన డిజిట్స్ ఏ డిజిట్ నెంబర్ కావాలి? నాకు 4 డిజిట్ నెంబర్స్ కావాలి. కాబట్టి r వాల్యూ ఎంత? 4. కాబట్టి ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? n-1p r-1 into sum of the digits into 111 r టైమ్స్ అని చెప్పుకున్నాం. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ n ఎంతమ్మా? 2 4 4 అమ్మా. 4 4 సార్. 4 into 2 plus 4 plus r plus 6 plus 8. ఏంటమ్మా? 4 into ఈ మొత్తం కూడి లాస్ట్ లో 1 వేయాలి సార్. కదమ్మా చేయాల్సింది 4 కాదు కదా, n-1 r-1 కదా. అమ్మా అర్థమవుతుందమ్మా మీకు? అర్థమవుతుంది సార్. n-1 అంటే ఇక్కడ n వాల్యూ 4. మరి నాకు కావాల్సిన డిజిట్ నెంబర్ కావాలి, 4 డిజిట్ నెంబర్ కావాలి. కాబట్టి r వాల్యూ కూడా 4. కాబట్టి n-1p r-1 అంటే 4-1p r-1 అంటే 4-1. 4-1p 4-1 అంటే 3p3. 3p3 అంటే 6. 6 into sum of the digits 2 plus 4 plus 6 plus 8 into r టైమ్స్ 1 వేసుకోవాలి కదా. నేను ఇక్కడ r వాల్యూ 4 కాబట్టి 1 1 1 1 వేసుకుంటాను, 2 మల్టిప్లై చేస్తాను. అర్థమైందమ్మా మీకు? అర్థమైంది సార్. ఈసారి 18th క్వశ్చన్. వాడు వాళ్ళ స్కూల్ టీమ్స్ ఉన్నాయన్నాడు, 3 ప్రైజెస్ ఉన్నాయన్నాడు. కాబట్టి 3 ప్రైజెస్ నా దగ్గర 12 స్కూల్ టీమ్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రైజ్ 12 ఎవరికైనా ఇవ్వచ్చు, 12 డేస్ లో. సెకండ్ ప్రైజ్ 11 మెంబర్స్కి ఇవ్వచ్చు. థర్డ్ ప్రైజ్ 10 మెంబర్స్కి ఇవ్వచ్చు. కాబట్టి 3 మల్టిప్లై చేస్తే 13 20 అవుతుంది. లేదంటే మనం ఇలా కూడా రాసుకోవచ్చు. 12 into 11 into 10 అలా కూడా రాసుకోవచ్చు. ఎలా అయినా రాసుకోవచ్చు, మనకు అర్థమైంది. తర్వాత 19 వాడిచ్చిన డిజిట్స్ 2 4 6 8 డిజిట్ సార్. ఈ మ్యాటర్ అయినా రాయట్లేదు, గివెన్ డిజిట్ సార్ అని మీకు అర్థం అవసరం రాస్తాను. 2 4 6 8. ఇప్పుడు
ఇయర్ n ఈక్వల్ టు 4 ఎందుకంటే 4 డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి. r ఈక్వల్ టు కూడా 4 ఎందుకంటే 4 డిజిట్ నెంబర్స్ కాబట్టి. కాబట్టి ఇక్కడ నాకు సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నెంబర్స్ టోటల్ ఎందుకు మళ్ళీ సమ్ అంటే నాకు సమ్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి నాకు n-1p r-1 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇంటూ వన్ r టైమ్స్. కాబట్టి దట్ ఈక్వల్ టు 4-1p 4-1 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే 2 + 4 + 6 + 8 ఇంటూ 1 4 టైమ్స్. ఇప్పుడు ఇది 3 అవుతుందమ్మా ఇంటూ 4 6 10 20 11 3 అంటే 6 ఇంటూ 20 ఇంటూ 11 అంటే ఇదేమో 120 అవుతుందమ్మా. 120 ఇంటూ 11 120 వన్స్ 12తో మల్టిప్లై చేయండి, 0 తర్వాత పెట్టుకుందాం. 12 1 12 2 ఒకటి ఉంటుంది, 12 12 13 ఒకటి ఉంటుంది, 12 13 ఒకటి ఉంటుంది, 12 13 0 అంటే మనకి 1,33,320 వచ్చింది. అంటే ఆప్షన్ డి అమ్మా, ఆప్షన్ డి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడమ్మా, ద నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 5,000 కెన్ బి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ది డిజిట్స్ 3 4 5 6 and 7 అంటాడమ్మా. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, 4 డిజిట్ నెంబర్స్ అడుగుతున్నాడు కాబట్టి 4 ప్లేసెస్ తీసుకోండి. అయితే నాకు ఇచ్చిన డిజిట్స్ ఏంటి 3 4 5 6 7 అన్నాడు కదా. మరి 3 4 5 6 7 లో మరి ఏ డిజిట్ తో స్టార్ట్ అయితే నాకు 5,000 కన్నా ఎక్కువ ఉంటాయి చెప్తాను చూడండి. 3 4 5 6 7 20 వాడు ఇచ్చిన డిజిట్స్ 3 4 5 6 7 ఇచ్చాడమ్మా. వాడు ఏమంటాడంటే ద నెంబర్స్ గ్రేటర్ దాన్ 5,000 అంటాడమ్మా. నేను 4 డిజిట్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 4 ప్లేసెస్ తీసుకున్నాను. ఇక్కడ నాకు 5,000 కన్నా ఎక్కువ రావాలి కదా. 5,000 కన్నా ఎక్కువ రావాలంటే ఫస్ట్ ప్లేస్ దేంతో ఫిల్ చేయాలి చెప్పండి. అన్నపూర్ణ గారు సార్, ఇది 5,000 కన్నా ఎక్కువ ఉండాలి అంటే 5,000 అనేది 4 డిజిట్ నెంబర్. ఇందులో మొత్తం 4 డిజిట్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి కదా. 4 డిజిట్ నెంబర్ కదా 5,000. అలాగే మనం అడిగింది కూడా నెంబర్ అడిగాడు కాబట్టి 4 ప్లేసెస్ తీసుకున్నాను నేను. మరి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ దేంతో ఫిల్ చేయాలి నేను 5,000 కన్నా ఎక్కువ రావాలి అంటే ఇచ్చిన డిజిట్స్ లో 4 తో 7 తో సార్. 7 తోనా 6 తో అయితే అవదమ్మా. ఇది సార్ 5 తో అవదమ్మా. 4 తీసుకోవాలి కదా సార్. 4 కన్నా ముందున్నది పెట్టుకోవాలి. అలా కాదమ్మా, ఇప్పుడు 4 డిజిట్ నెంబర్స్ కావాలన్నాడు కాబట్టి నేను 4 ప్లేసెస్ తీసుకున్నాను. అయితే ఇక్కడ వాడి ఇచ్చిన లో ఏ డిజిట్ ఫిల్ చేయొచ్చు నేను ఇక్కడ అని అడుగుతాను. 3 ఫిల్ చేయొచ్చా? 3 చేయొచ్చా నేను ఇక్కడ? 4 తీసుకోకూడదు కదా సార్, తర్వాత తీసుకోవాలిగా. అదేండి 4 తర్వాత తీసుకోవాలి కానీ 4 3 తీసుకోకూడదు కదా అన్నా నేను. తీసుకోకూడదు సార్. ఎందుకంటే 3 తీసుకుంటే 3,000 సంథింగ్ అని వస్తుంది, అది 5,000 కన్నా చిన్నదే. అలాగే 4 తీసుకుంటే 4,000 సంథింగ్ అని వస్తుంది, అంటే 5,000 కన్నా చిన్నదే వస్తుంది. అదే 5 తీసుకుంటే ఖచ్చితంగా 5,000 కన్నా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ 0 లేవు. అంతే సార్. అలాగే రిపిటేషన్ కూడా లేదు. కాబట్టి ఈ ఫస్ట్ ప్లేస్ నేను ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు అంటే 3 ways లో ఫిల్ చేయొచ్చు. 5 కానీ లేదా 6 కానీ లేదా 7. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. మరి రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? రిమైనింగ్ నెంబర్స్ ఇంకా 4 ఉన్నాయి సార్. 4 ఉన్నాయని ఎలా చెప్తున్నారు మీరు? ఈ 3 నెంబర్స్ లో ఏదో ఒక నెంబర్ ఫిల్ చేస్తాం కాబట్టి రిమైనింగ్ 4 ఉన్నాయి, అంతేనా? అంతే సార్. మరి ఇప్పుడు 3 ప్లేసెస్ ని 4 నెంబర్స్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను? 4 కి 3 అయినా అంతే సార్. అంటే ఇప్పుడు నాకు కావాల్సిన 4 డిజిట్ నెంబర్స్ 5,000 కావాలంటే
నాకు ఆన్సర్ ఏమవుతుంది 3 into 4p3 అమ్మా. అంతే సార్. ఇప్పుడు మరి 3 into 4p3 అంటే 4 ఫ్యాక్టర్లు ఇందాక చెప్పుకున్నాం కదా ఫస్ట్ క్వశ్చన్ అదే అంటే 24. కాబట్టి 72 అవుతుంది మా ఆన్సర్. అంటే 72 కాబట్టి ఆప్షన్ ఏ ఇచ్చాం. ఆప్షన్ ఏలో ఇచ్చాం ఆన్సర్. తర్వాత 21st క్వశ్చన్ చూడండి. చూడమ్మా. ఇక్కడ వీడు 4 digit numbers to be formed out of the figures 0, 1, 2, 3, 4. No digit is repeated, then number of such numbers is 100. వాడు ఇచ్చిన డిజిట్స్ ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు అమ్మా. 0, 1, 2, 3, 4 కదా 5 డిజిట్స్ ఇచ్చాడు. ఈ 5 డిజిట్స్ ఏమవ్వాలి? 4 digit numbers ఫామ్ అవ్వాలి. ఇప్పుడు విషయం ఏంటంటే వాడు ఇచ్చిన డిజిట్స్ ఇవ్వమ్మా. 0, 1, 2, 3, 4 ఇచ్చాడమ్మా. ఇక్కడ నాకు 0 లేకుండా 1, 2, 3, 4, 5 అని ఉంది అనుకోండి. అప్పుడు నాకు 4 digit నెంబర్స్ అని అడిగితే నేను 5p4 అని రాసేస్తాను మీకు. ఎందుకంటే 0 స్టార్ట్ అయ్యేదంటే తగ్గిపోతాయి. ఇక్కడ 0 కాకుండా 1, 2, 3, 4, 5 ఇచ్చుంటే 5p4 అని రాసేస్తాను 4 digit నెంబర్స్ అంటే. ఇప్పుడు నాకు 4 digit నెంబర్స్ కావాలంటే 4 ప్లేసెస్ తీసుకున్నాను. మరి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ నేను 0 తీసుకొచ్చానా? 0 తీసుకోకూడదు సార్. 0 తీసుకుంటే 3 digit నెంబర్ అవుతుంది తప్ప 4 digit నెంబర్ అవుతుంది. కాబట్టి ఈ ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా నేను ఫిల్ చేయగలను? 4 రకాలుగా 4 ways లో సార్. 4 ways అంటే either 1 or 2 or 3 or 4 కాబట్టి 4 ways. మరి నెక్స్ట్ ప్లేస్ ని 3 ways లో సార్. 4 ways. తర్వాత 0 ఉంది. అంతే సార్ 4 ways లో. నెక్స్ట్ ప్లేస్ ని 3 ways లో సార్. తర్వాత ప్లేస్ ని 2 ways లో సార్. అంతేనా? ఏమా దీనికి ఫార్ములా కూడా ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను ఫార్ములాలో ఒక పాట చెప్పాను. ఏంటంటే అది n-1 p r-1 మైనస్ n-2 p r-2 అని చెప్పాను చూసారా? ఆ ఫార్ములేషన్ ఇది వచ్చింది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. 4, 16, 16, 3, 48, 48, 96, 96 అయ్యింది. దీని ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే n-1 p r-1 మైనస్ n-2 p r-2 అమ్మ. ఇప్పుడు వాడు ఇచ్చిన నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని 5 కాబట్టి n వాల్యూ 5 అమ్మ. మరి నాకు కావాల్సింది 4 డిజిట్ నెంబర్ కాబట్టి r వాల్యూ 4 అవుతుందమ్మ. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5 - 1 అంటే 4p3 రావట్లేదు. లేదండి అది ఆ ఫార్ములాగా అది ఆ కండిషన్ గా అప్లై అవుతుంది తప్ప దీనికి అవ్వట్లేదు. ఒక చిన్న లాజిక్ 96 అది ఫార్ములా ఏంటంటే 96 5 డిజిట్స్ తో ఫామ్ అయ్యేవి 5 ఫ్యాక్టర్లు అంటే 120 అవుతుంది. ఈ 120 లోంచి 4p3 తీసేయాలి. 120 - 24 అంటే 96 వస్తుంది. ఇది ఫార్ములా. n ఫ్యాక్టర్లు మైనస్ n-1 p r-1 అది ఫార్ములా అవుద్దాం. ఎప్పుడైనా సరే 6 డిజిట్ నెంబర్స్ అడిగాడు అనుకోండి, n డిజిట్స్ ఇచ్చి అందులో ఒక డిజిట్ ఆరిజిన్ అయినప్పుడు అదే 0 అయినప్పుడు మనకి 6 డిజిట్ నెంబర్ అడిగినప్పుడు ఎన్ని నెంబర్స్ ఫామ్ అవుతాయి అంటే ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ మైనస్ n-1 p r-1 అది ఫార్ములా. అర్థమవుతుందమ్మా మీకు? అర్థమవుతుంది సార్. ఇది ఫార్ములా ఎప్పుడంటే మనకి డిజిట్స్ ఇచ్చేసి n డిజిట్స్ ఇచ్చి అందులో ఒక డిజిట్ 0 అయ్యి ఉండి 6 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయంటే ఫార్ములా ఇది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా 21st క్వశ్చన్ సి. లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చమ్మా ఇది. ఇది ఎలాగంటే ఇంకెలా చేయొచ్చు అంటే చూడండి 5p4 - 4p3 ఇలా కూడా చేయొచ్చు. ఇంటర్మీడియట్ లో మీకు ఇలాగే చెప్తారు. అవునా రాఘవేంద్ర? లేడా సార్? చెప్పండి సార్. మనకి ఇంటర్మీడియట్ లో ఇలాగే చెప్పుకున్నాం మనం 0 ఉన్నప్పుడు. క్వశ్చన్ సార్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సార్. ఏమండి
రేష్మా, మణికంఠ, రాజ్ అభిషేక్, ఫైవ్ పీ ఫోర్ అంటే 5 ఫ్యాక్టర్లు అమ్మా, అంటే 120 మైనస్ 4p3 అంటే 4 ఫ్యాక్టర్లు అంటే 24 తీసేస్తే 90. ఇలా కూడా చేయాలి. తర్వాత 22nd క్వశ్చన్. 22nd one. The number of ways that the letters of the word triangle to be arranged so that the word angle will be always present is. More నిమిషం. అమిత, Yes, sir. Yes, sir. వింటున్నారమ్మా? Yes, sir. సరే, ఈ క్వశ్చన్ మీరు చెప్పండి అమ్మా, వేరే మారుతుంది ఇంకేమన్నా. ఇప్పుడు తర్వాత క్వశ్చన్ ఏమంటాడమ్మా? చూడండి. The number of ways the letters of the word triangle to be arranged so that the word angle will be always present is అంటాడు. అంటే ఎలా చేయాలో చెప్పండి అమ్మా. సార్ అవి 5 లెటర్స్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటున్నాయి సార్ ట్రయాంగిల్. సో ఫస్ట్ 3 లెటర్స్ ఇంటర్నల్ గా మారుతాయి సార్. ఫస్ట్ 5 యాంగిల్ కాన్స్టెంట్ ఉంటున్నాయి కాబట్టి టిఆర్ఐ అవి ఇంటర్నల్ చేంజ్ అవుతాయి సార్. అంటే అప్పుడు ఎన్ని రకాలుగా చేంజ్ చేయొచ్చు? 3 ways సార్. తర్వాత అంతేనా? 3 into 5 కాబట్టి అమ్మ ఇక్కడ విషయం ఏంటంటే ట్రయాంగిల్ లోని లెటర్స్ అరేంజ్ చేయమంటున్నాడు. అయితే ఇక్కడ యాంగిల్ అనేది అలాగే కలిపే ఉండాలట టుగెదర్. కాబట్టి యాంగిల్ మారకూడదు. ఈ యాంగిల్ అంతటిని కూడా ఒక లెటర్ అనుకుంటాను. మొత్తం లెటర్స్ ఎన్ని అయ్యాయి? 4 సార్. 4 లెటర్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్. 4 అంటే 4 ఫ్యాక్టోరియల్స్ అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ మరి వీటిని అరేంజ్ చేయొచ్చా మనం? నో సార్. ఎందుకంటే యాంగిల్ కలిపి ఉండాలి కాబట్టి, యాంగిల్ అసలు మారకూడదు కాబట్టి మనం అరేంజ్ చేయలేం. కాబట్టి ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 1 వే అంతే. ఇంకా దాన్ని మళ్ళీ వేరే అరేంజ్ చేసేది ఏమి ఉండదు. కాబట్టి 24 అవుతుంది ఆన్సర్. అంటే ఆప్షన్ సిఎం. నెక్స్ట్ 23rd క్వశ్చన్. 23rd క్వశ్చన్. వాడు క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ డాటర్ ఆర్ టు బి అరేంజ్డ్ సో దట్ వోవెల్స్ ఆక్యుపై ది ఆడ్ ప్లేసెస్, ద నెంబర్ ఆఫ్ వోవెల్స్ ఆక్యుపై ది ఆడ్ ప్లేసెస్ అన్నాడు. The letters of the word daughter are to be arranged so that the vowels occupy the odd places, then the number of different words are అన్నాడు. చూడండి, డాటర్ అనే వర్డ్ లోని లెటర్స్ ని అరేంజ్ చేయమంటున్నాడు. ఎలా అరేంజ్ చేయాలట? ఓవెల్స్ అనేవి ఎప్పుడు కూడా ఆడ్ ప్లేసెస్ లోనే ఉండాలి. అలాంటి వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి చూద్దాం. ముందు డాటర్ చూద్దాం. వాడు ఇచ్చిన వర్డ్ డాటర్ కాబట్టి ఐశ్వర్య సార్. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 3 సార్. సార్ అవి ఏంటి? ఏ, ఈ, యు. తర్వాత కాన్సనెంట్స్ 5 సార్. 5 డి, డి, జి, హెచ్, టి, ఆర్. వాడు ఏమంటాడంటే ఓవెల్స్ ఎప్పుడు కూడా ఆడ్ ప్లేసెస్ లోనే ఉండాలంటున్నాడు. ఓవెల్స్ అనేవి 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇందులో 8 సార్. 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 8 ప్లేసెస్ తీసుకుంటాం. 8 ప్లేసెస్ తీసుకుంటాం. మరి 8 ప్లేసెస్ లోను ఆడ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? ఫస్ట్
థర్డ్, సెవెంత్. ఆడ్ ప్లేసెస్ ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. అర్థమైందండి? ఈ 4 ఆడ్ ప్లేసెస్ లోను ఏముండాలి? ఖచ్చితంగా ఓవెల్సే కదా ఉండాలి. ఓవెల్స్ ఎప్పుడు కూడా ఆడ్ ప్లేసెస్ లోనే ఉండాలి కదా. కాబట్టి ఈ 3 ఓవెల్స్ ని కూడా 4 ఆడ్ ప్లేసెస్ లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చమ్మా? 4p3. 4p3 అవుతుందమ్మా. ఇక్కడ రాస్తే 4p3 అవుతుంది. మరి ఎక్కడతో నా అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టు కాదు కదా. మరి ఇంకా మిగిలిన లెటర్స్ ఉండిపోయినాయి కదా. కాబట్టి మరి 4p3 అంటే 4 ఆడ్ ప్లేస్, అదే 3 ఆడ్ ప్లేసెస్ లో 3 ఓవెల్స్ అరేంజ్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయమ్మా? 5. మరి రిమైనింగ్ లెటర్స్ అమ్మా 5 సార్. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 5p5. అంతేనమ్మా. ఇది సింప్లిఫై చేస్తే 4p3 అంటే వెరీ గుడ్ 24. అలాగే 5p5 అంటే 5 ఫ్యాక్టర్లు అంటే 120 అమ్మా. అంటే 24 into 120 అంటే 2880 అవుతుంది. 40 అని 48, 248 రాసుకున్నాం. అమ్మ మీకు వచ్చన్నాను కదా అని చెప్పి వెంట మానేసి రాసేస్తున్నారా? వినండి, తిరిగి రాయండి. సర్క్యులర్ పెర్మిటేషన్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు. సర్క్యులర్ పెర్మిటేషన్స్ ఏంటో చెప్పేసాను. అప్పుడు ఎగ్జాంపుల్ కూడా అక్కడే చెప్పేసుకున్నాం. నోట్ పాయింట్ చెప్పేస్తాం అన్నమాట. The number of circular permutations of n dissimilar things taken all at a time. Taken all at a time is n minus 1 factorial అమ్మా. ఏమా ఇది కూడా ఎలా వచ్చిందో చెప్పుకున్నాం కదమ్మా. n థింగ్స్ ని ఒక సర్కిల్ చుట్టూ అరేంజ్ చేయాలంటే ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ ఉండదు కాబట్టి ఫస్ట్ పర్సన్ ని మనం 1 వేలో అరేంజ్ చేయగలం. రిమైనింగ్ ప్లేసెస్ n-1 ఉంటాయి. ఈ n-1 ప్లేసెస్ లోను n-1 పర్సన్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? మనం n-1 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ రెండోది, the number of ways of arranging. The number of ways of arranging n persons along a round table, so that no person has same two neighbors. Same two neighbors is n-1 factorial by 2 అమ్మా. n-1 factorial by 2 అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏబిసి అనే పర్సన్స్ తీసుకున్నారు అనుకోండి. ఏబిసిడి అని తీసుకున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం 4 పర్సన్స్ ఉన్నారు కాబట్టి n వాల్యూ 4 అవుతుంది. ఏమండి అది దీని ప్రకారం అప్లై చేస్తే 4-1 ఫ్యాక్టర్ అంటే 3 ఫ్యాక్టర్ అంటే 6/2 అంటే 3 రావాలి. చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ ఏ రాశాను, ఇక్కడ ఏ రాశాను, ఇక్కడ ఏ రాశాను. ఇక్కడ ముందు BCD అని రాశాను, తర్వాత CDE
డి బి అని రాదు. నెక్స్ట్ సి అయిపోయింది కదా, డి డి బి సి అని రాదు. ఇప్పుడు చూడండి ఒకసారి అమ్మా. వాడి క్వశ్చన్ లో అదే నోట్ పాయింట్ లో ఏమంటాడు, ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఎన్ పర్సన్స్ అలాంగ్ ఏ రౌండ్ టేబుల్ సో దట్ నో పర్సన్ హ్యాస్ సేమ్ 2 నైబర్స్ ఈజ్. ఏ పర్సన్ కి కూడా సేమ్ నైబర్స్ లేకుండా ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే n-1 ఫ్యాక్టర్ బై 2 వేస్ లో అంటున్నాడు. ఇప్పుడు నేను ఏ అనే పర్సన్ తీసుకున్నాను. ఏ అనే పర్సన్ కి సేమ్ నైబర్స్ రాకుండా ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే నేను దీని ప్రకారం ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే 3 వేస్ రావాలి. చూడండి కాకుండా ఇంకేమైనా వస్తాయో చెప్పండి మీరు. అషిత అషిత మా క్లాస్ వింటున్నారా అసలు? ఇంత 2-3 సార్లు అడిగితే కానీ మాట్లాడుకోదాం శపథం చేశారా? ఇది కాకుండా ఇంకేమైనా వస్తాయా అరేంజ్మెంట్స్? రావా? వస్తాయి సార్. వస్తాయా? ఏంటమ్మా చెప్పు. రావు సార్. రావంటావేటమ్మా మరి దారుణంగానే. వస్తాయని నువ్వే అంటున్నావు, రావని నువ్వే అంటున్నావు. వచ్చేవేంటో చెప్పమ్మా, రావంటావేటి మరి? ఏమొస్తాయి చెప్పు. మళ్ళీ ఏ పొజిషన్ ఏలోనే తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నాను అక్కడ తీసుకున్నా. ఏ కాదు సార్, పైన ఇక్కడ తీసుకున్నా. ఏ తీసుకున్నానమ్మా. నెక్స్ట్ థర్డ్ సరిగ్గా కనిపించట్లేదు సార్, పేపర్ జరపరా? థర్డ్ సీఎం ఇది. తర్వాత ఏ వేసాను ఇంకేంటి చెప్పి మిగిలిన మొత్తం 3. ఏకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లేకపోతే ఆపోజిట్ ఏంటనేది చెప్పు నాకు. వస్తున్నామా రావా? రావు సార్. రావమ్మా. సరే ఏమా ఇంతకు మించి మరి ఏ అరేంజ్మెంట్ రాదమ్మా. కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, ఏకి డిబి నైబర్స్ అయ్యారు, ఇక్కడ బీసీ నైబర్స్ అయ్యారు, ఇక్కడ సిడి నైబర్స్ అయ్యారు. ఎక్కడ కూడా వచ్చిన నైబర్స్ మళ్ళీ రాలే. ఒక్కరు మారినా సరే నైబర్స్ మారిపోయినట్టే. కాబట్టి ఈ అరేంజ్మెంట్స్ కన్నా ఇంకేం రావమ్మా. కాబట్టి 3 వచ్చాయి. కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తే 4 - 1 ఫ్యాక్టోరియల్ బై 2 అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 2 అంటే 6/2 అంటే 3 వేస్ లో వస్తుంది. ఎప్పుడైనా మనకి n పర్సన్స్ ఇచ్చి ఆ n పర్సన్స్ ని అరేంజ్ చేసినప్పుడు ఏ ఒక్క పర్సన్ కి కూడా సేమ్ నైబర్స్ ఉండకూడదు అన్నప్పుడు ఫార్ములా ఏంటి, n-1 ఫ్యాక్టోరియల్ బై 2. తర్వాత నోట్ 3 థర్డ్ నోట్ ఏంటంటే the number of necklaces or chains formed with n beads of n different colored beads. is అది కూడా ఏమవుతుందంటే కలర్ బీడ్స్ ఈక్వల్ టు ఇది కూడా ఏమవుతుందంటే n-1 ఫ్యాక్టోరియల్ బై 2 అవుతుంది. ఎందుకు n-1 ఫ్యాక్టోరియల్ బై 2 అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఒక అలాగే ఈ కేసు గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్ మీద కూడా ఆధారపడు, దానికి కూడా ఇదే ఆన్సర్ అవుతుంది. గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్ పూలదండ. ఏమండి మీకు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు నెక్లెస్ తీసుకున్నారు అనుకోండి, నెక్లెస్ కి మధ్యలో ఏముంటుందండి? మాట్లాడేటమ్మా. నెక్లెస్ కి మధ్యలో ఏముంటుంది?
నెక్లెస్ తెమ్మట్లేదమ్మా ఎవరినైనా. నెక్లెస్ మధ్యలో ఏముంటుందని అడుగుతున్నాను. లాకెట్ ఉంటుంది అవునా? ఆ లాకెట్ నుంచి మీరు క్లాక్ వైజ్ సైడ్ చూసినా యాంటీ క్లాక్ వైజ్ గా చూసినా ఒకలాగే కనిపిస్తుందమ్మా. ఎస్ సార్. అందువల్ల బోత్ డైరెక్షన్ లో కూడా ఒకలాగే కనిపిస్తుంది కాబట్టి జనరల్ గా అయితే n-1 ఫ్యాక్టర్ అని రాస్తాం. కానీ యాంటీ క్లాక్ వైజ్ చూసినా క్లాక్ వైజ్ చూసినా ఒక విధంగానే కనిపిస్తుంది కాబట్టి 2 వేస్తాం. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? నెక్స్ట్ తర్వాత దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ రాసుకున్నాం. ఎగ్జాంపుల్ దీనికి మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ లో వెళ్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్. వేస్ ఆఫ్ అరేంజింగ్ 4 persons around a circular table. Around a circular table. Around a circular table. Circular table. అంటే ఏమవుతుందమ్మా ఫార్ములా? n-1 ఫ్యాక్టర్లు కాబట్టి 4-1 ఫ్యాక్టర్లు అవుతుందమ్మా. 4-1 ఫ్యాక్టర్లు అంటే 3 ఫ్యాక్టర్లు అంటే 6 వేస్ అవుతుందమ్మా. ఏమండి? తర్వాత ఈసారి మనం ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ వరకు రాసండి, ఇంకా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్లాస్ లో ఎక్సైజ్ బి కూడా అయిపోతుంది. కాంబినేషన్ కూడా మొదలు పెట్టుకుంటాం. రాస్తున్నారమ్మా? మనీ స్వరూప్ అర్థమవుతుందా? ఏ ఒక్కరికి అర్థం కాకపోయినా అడగండి, ఏ ఇబ్బంది ఏం లేదు. అమ్మా చెప్పండి. చెప్పండి అమ్మా. సార్ బైపీసీ వాళ్ళు ఎంపీసీ వాళ్ళు మ్యాథ్స్ క్లాస్ లోకి వస్తారు కదా ఇప్పుడు. అవునండి అవును. వాళ్ళ బేసిక్స్ లో నన్ను కూడా చేర్చండి. నేను అప్పుడు ఫస్ట్ నుండి మళ్ళీ వింటాను. నాకు అర్థం కాలేదండి. అంటే నేను ఫస్ట్ నుండి మ్యాథ్స్ విన్నాను కానీ నాకు కరెక్ట్ గా గెస్ చేయలేకపోతున్నాను సార్. అది ఒకసారి వీళ్ళని అడగండి మేడం. వీళ్ళని అడిగితే అడిగాను మేడం గారికి చెప్పాను. చెప్పారు మేడం గారు.